హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం AWSలో VPC మన ఓన్ VPCని ఎలా క్రియేట్ చేయాలి, VPCలో సబ్నెట్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్నెట్లో క్రియేట్ చేసిన సబ్నెట్లో EC2 ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ EC2 ఇన్స్టెన్స్ని ఇంటర్నెట్తో ఎట్లా కనెక్ట్ చేయాలని చెప్పనేసి ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం AWSలో రీజియన్లో మనం రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రీజియన్లో ఫస్ట్ మనం VPCని అయితే క్రియేట్ చేయాలి. VPC క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ జోన్లో మనం సబ్నెట్ని అయితే క్రియేట్ చేయాలి. ఆ సబ్నెట్లో ఒక EC2 ఇన్స్టెన్స్ వచ్చేసి మనం అంటే దాని ట్రాఫిక్ ఎట్లా వెళ్ళాలి అని చెప్పనేసి డిసైడ్ చేసేదానికి మనం రౌట్ టేబుల్ని అయితే క్రియేట్ చేయాలి. ఆ రౌట్ టేబుల్ని ఈ సబ్నెట్తో అసోసియేట్ చేయాలి. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను అమెజాన్ కన్సోల్లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడికి వెళ్ళేసి VPC ఓకే VPCs ఇక్కడైతే డిఫాల్ట్గా ఒక VPC అయితే ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ VPC. ఓకే, ఇక్కడ నేమ్ వచ్చేసి మై VPC1. సైడర్ బ్లాక్ ఇక్కడ రికమెండ్ చేసినట్లు 10.0.0.0/24. నెక్స్ట్ టెనెన్సీ మిగతావన్నీ నేను డిఫాల్ట్గా ఉంచేసి క్రియేట్ VPC. ఓకే, VPC అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్స్. ఓకే, క్రియేట్ సబ్నెట్, సెలెక్ట్ VPC. ఈ VPC ఈ సబ్నెట్ ఏ VPCలో క్రియేట్ చేయాలని చెప్పేసి ఇది మనం క్రియేట్ చేసాం. మై VPC01 అనేది మనం క్రియేట్ చేసింది. మై VPC01. ఓకే, సబ్నెట్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ మై సబ్నెట్ 01. అవైలబిలిటీ జోన్ అండ్ మనకి నేను వచ్చేసి రీజియన్ వచ్చేసి నార్త్ వర్జీనియాలో ఉన్నాను. సో అందులో నార్త్ వర్జీనియాలో ఏ అవైలబిలిటీ ఇవన్నీ కానీ నార్త్ వర్జీనియాలో ఉన్న అవైలబిలిటీ జోన్. సో ఇందులో మనమైతే ఈ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను US ఈస్ట్ 1A సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్నెట్ సైడర్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది VPC రేంజ్. సో మనం సెలెక్ట్ చేసే సైబర్ సబ్నెట్ యొక్క సైడర్ కానీ ఎట్లా ఉండాలంటే దీంట్లోనే వితిన్ ఈ VPC రేంజ్లో ఉండాలి. నేనేం చేస్తానంటే 10.0.0 ఓకే 1.0/24 అంటే 256 IPs నేను సెలెక్ట్ చేశాను. ఓకే, మిగతా డిఫాల్ట్ వచ్చేసి క్రియేట్ సబ్నెట్. సారీ, ఓకే 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 ఇక్కడ నేనేం చేశానంటే IPv ఇందులో సైడర్ బ్లాక్ వచ్చేసి 24 ఇచ్చాను. సో ఇది మనకు మ్యాచ్ చేయలేం. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను 16 ఇవ్వాల్సింది. ఓకే, బై మిస్టేక్ నేను 24 ఇచ్చేసాను. సో మనం దీనికంటే అంటే మనకు టోటల్గా VPCలోనే 256 ఉన్నాయి. ఇది వచ్చేసి మనం సబ్నెట్కి అసైన్ చేయలేం. సో నేను ఇక్కడ ఈ కేసులో ఏం చేస్తానంటే జస్ట్ ఒక 28 ఇస్తాను. 28. ఓకే, 16 IPs వస్తాయి మనకు. సో మనకి ఇక్కడ జస్ట్ మన డెమో పర్పస్ కోసం మనకు ఒక IP ఉంటే సరిపోతుంది. క్రియేట్ సబ్నెట్. ఓకే సారీ ఓకే ఓకే 28 క్రియేట్ సబ్నెట్. ఓకే, మనకి సబ్నెట్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రౌట్ టేబుల్స్, క్రియేట్ రౌట్ టేబుల్. ఇక్కడ కన్నా మై రౌట్ టేబుల్ 01. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌట్ టేబుల్ వచ్చేసి మై VPC01లో క్రియేట్ చేస్తున్నాం. సో మిగతా డిఫాల్ట్ ఉండి వచ్చేసి క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే. మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలి. ఎందుకంటే ఒక VPC వచ్చేసి ఇంటర్నెట్తో మాట్లాడాలా అనుకున్నప్పుడు మనకి అంటే డెఫినెట్గా వచ్చేసి మనకి ఇంటర్నెట్ గేట్వే ఉండాలి. సో దీన్ని ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, మై ఇంటర్నెట్ గేట్వే. ఓకే, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇంటర్నెట్ గేట్వేని అయితే క్రియేట్ చేశాను. సో ఈ క్రియేట్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని వచ్చేసి అటాచ్ చేయాలి మనకి VPC కంటే. ఎట్లాగంటే ఇక్కడ సింపుల్గా ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది కదా ఈ ఇంటర్నెట్ గేట్వే. ఈ ఇంటర్నెట్ గేట్వే అనేది మనం VPCకి అయితే అటాచ్ చేయాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ట్రాఫిక్ బయటకు పంపించాలంటే డెఫినెట్గా మనం VPCకి ఇంటర్నెట్ గేట్వే అయితే మన దగ్గర ఇంటర్నెట్ గేట్వే అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఆ ఇంటర్నెట్ గేట్వే కన్నా VPCకి అటాచ్ అయి ఉండాలి. ఓకే, సో యాక్షన్స్ అటాచ్ టు VPC, సెలెక్ట్ VPC, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇంటర్నెట్ గేట్వేని అయితే అటాచ్ చేశాను. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ రౌట్ టేబుల్స్ ఉంది కదా, ఈ రౌట్ టేబుల్లో మనం రౌట్ చెప్పాలి. అంటే ఏ ట్రాఫిక్ వస్తే అక్కడికి వెళ్ళాలి అని చెప్పనేసి. సో
ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా 0/ ఒక రౌట్ అయితే ఆల్రెడీ డిఫాల్ట్ రౌట్ ఉంటుంది. అంటే ఇదేమంటే ఈ డెస్టినేషన్లో అంటే ఈ అడ్రస్ లోపల కానీ ఏదన్నా వస్తే దీన్ని ఏదైనా కాంటాక్ట్ రీచ్ అవ్వాలంటే అది లోకల్కి వెళ్ళుద్ది. మనకు వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే మనకి ఇంటర్నల్గా ట్రాఫిక్ కాకుండా బయట ఎక్స్టర్నల్ ట్రాఫిక్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఈ ట్రాఫిక్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ అవ్వాలని చెప్పనేసి మనం చెప్పాలి. సో ఎనీ ట్రాఫిక్ ఎక్కడికి రౌట్ అవ్వాలి? ఇంటర్నెట్ గేట్వే, మన దగ్గర ఉన్న మై ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సేవ్ చేంజెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌట్ టేబుల్ని మనము సబ్నెట్ ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ని మనమైతే ఈ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. రౌట్ టేబుల్ని వచ్చేసి దీనికి అటాచ్ అయితే చేసాం. ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ వచ్చేసి ఈ కేసులో మనం ఈ సబ్నెట్కి అసైన్ చేయాలన్నమాట. మనకి ఇప్పుడు ఏముంది, జస్ట్ మనం అక్కడ రౌట్ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సబ్నెట్ని వచ్చేసి రౌట్ టేబుల్ కన్నా మనం అటాచ్ చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే సబ్నెట్ అసోసియేషన్స్, ఇందులో ఈ రౌట్ టేబుల్కి ఏ సబ్నెట్ అసోసియేట్ అయ్యలేదు. సో ఓకే, మై సబ్నెట్ 01, సేవ్ అసోసియేషన్స్. ఓకే, మనం విపిసి క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం, రౌట్ టేబుల్లో రౌట్ని ఇచ్చేసాం. ఆ రౌట్ టేబుల్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్ కన్నా ఇచ్చేసాం. సో మనం అంతా కన్నా ఓకే, అంతా సెట్ అయిపోయినట్లే. నెక్స్ట్ వచ్చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ని ఈ విపిసిలో ఈ సబ్నెట్లో అయితే క్రియేట్ చేద్దాం. EC2 instances, లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఉన్నట్లే నేమ్ వచ్చేసి సింపుల్గా మనం మై వెబ్ సర్వర్ 1. ఓకే, మై వెబ్ సర్వర్ అనుకుందాం. అండ్ నేను వచ్చేసి ఉబుంటు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన ఇష్టం, టెస్టింగ్ పర్పస్ కోసం, డెమో మనకి ప్రాక్టికల్ పర్పస్ కోసం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఉబుంటు సెలెక్ట్ చేశాను. ఇంకా అన్ని యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి విపిసిని మనం క్రియేట్ చేసిన మనం క్రియేట్ చేసిన సబ్నెట్లకు అయితే ఇవ్వాలి కదా. T25 మైక్రో నెట్వర్క్ సెట్టింగ్స్. ఇక్కడ బై డిఫాల్ట్గా ఇది ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ విపిసిలో అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఎడిట్ విపిసి, డిఫాల్ట్ విపిసి ఉంది కదా, దీని వచ్చేసి మన విపిసిలోకి మార్చాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్, మన దగ్గర ఉన్న ఒక సబ్నెటే కాబట్టి బై డిఫాల్ట్గా ఆ సబ్నెట్ అయితే తీసుకుంది. ఇక్కడ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ, మనకి EC2 ఇన్స్టెన్స్ పబ్లిక్లో ఉన్నది కాబట్టి డెఫినెట్గా మనకి పబ్లిక్ ఐపీ అన్నది EC2 ఇన్స్టెన్స్ కొనాలి. ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనం కన్నా విపిసి క్రియేట్ చేస్తే ఇక్కడ బై డిఫాల్ట్ డిసేబుల్ ఉంటుంది. దీనికన్నా మనం మార్చుకోవచ్చు ఎక్కడ సబ్నెట్లోకి వెళ్ళేసి. ఓకే, ఈ కేసులో మనం జస్ట్ ఓకే దీన్ని ఎనేబుల్ ఇక్కడే ఎనేబుల్ చేద్దాం. అంటే మనకి EC2 ఇన్స్టెన్స్ ఆ సబ్నెట్లో క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, SSH. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు 22 పోర్ట్స్ సరిపోతుంది, జస్ట్ చెకింగ్ చేయడం కోసమే, మిగతాది ఏం అవసరం లేదు. ఇంకా యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్గా వచ్చేసి ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, వన్ థింగ్ మిస్సింగ్, కీపేర్. ఓకే, ఈ కీపేర్ అనేది ఎందుకంటే మనము అవుట్ సైడ్ నుంచి ఆ EC2 ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వాలంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ కీ SSH కీస్ మన దగ్గర ఆల్రెడీ ఉంటే ఓకే, ఒకవేళ లేకుండా ఉంటే మనం కీపేర్ జనరేట్ చేయాలి. ఓకే, ఈ కేసులో నేను వచ్చేసి న్యూ కీపేర్ ఒక కీపేర్ జనరేట్ చేస్తున్నాను. సింపుల్గా వచ్చేసి మై సర్వర్ వెబ్ సర్వర్. ఓకే, విపిసి డెమో 01 RSA. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంటర్నెట్కి మనకి ఈ EC2 ఇన్స్టెన్స్కి ఇది ఉందా లేదా అని చెప్పనేసి, అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పనేసి మనం చెక్ చేయడం కోసం దీంట్లో లాగిన్ అయ్యేసి ఒకసారి గూగుల్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది స్టిల్ ఇన్ పెండింగ్. ఓకే, ఇది రన్నింగ్. కనెక్ట్. సో మనం ఈ విపిసిలకైతే EC2 ఇన్స్టెన్స్లకైతే మనం లాగిన్ అవుతున్నాం. దాని మీనింగ్ ఏమంటే, సో దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉంది అని చెప్పనేసి మనకు ఇక్కడ కన్ఫర్మ్ అయింది. కానీ మన కన్ఫర్మేషన్ కోసం ఇంకొకసారి మనం దీన్ని పింగ్ చేయడానికి దీని నుంచి మనం గూగుల్ని పింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఓకే, పింగ్ google.com. పింగ్ google.com. ఓకే, మనమైతే ఈ google.com అనేది మనం పింగ్ చేయగలుగుతున్నాం. అంటే ఏంటంటే మనకు ఈ ఇన్స్టెన్స్ అనేది అవుట్ సైడ్ వరల్డ్తో కమ్యూనికేట్ అవుతుంది అని అర్థం. అంటే దీనికి ఇంటర్నెట్తో
ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుందని చెప్పనేసి దీని మీనింగ్. సో మనము దీనైతే మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసినాం. సో ఫస్ట్ VPC క్రియేట్ చేసాం. VPC లోపల సబ్నెట్ అవైలబిలిటీ జోన్లో US ఈస్ట్ 1లో మన అవైలబిలిటీ జోన్లో పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసాం. అక్కడ రౌటబుల్ క్రియేట్ చేసాం. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి వీటికి లింక్ చేసి మనం ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని నుంచి మనం ఇంటర్నెట్ ట్రాఫిక్ని అయితే మనం బయటికి అవుట్బౌండ్ ఇన్బౌండ్ అయితే మనం సక్సెస్ఫుల్గా మనం ఎస్టాబ్లిష్ చేసాం ఈ కనెక్షన్ని. సో ఇది బేసిక్ సింపుల్ VPC అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.